వచ్చింది. ఎంతకాలం వీళ్ళకి భయపడేది రాజు? రాజు, అది చెప్తుంది నిజమా? ఏ ఆడదైనా తాళి కట్టకుండా ఒక మగాని నా మొగుడు అని చెప్పుకుంటుందా? ఓ, నీకు సాక్ష్యం కావాలా? సాక్ష్యం ఇదిగో, ఇదిగో, ఇదే సాక్ష్యం. బాహ్యంగా అప్లై చేసినప్పుడు ఉపశమనం వెంటనే కలుగుతుంది. మరి అందరి ఇళ్లలో అలోవెరా చెట్లు ఉంటున్నాయి, చక్కగా జెల్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. మరి న్యాచురోపతి ఫాలోవర్స్ అంటే తేనె లేని ఇల్లు అంటే ఉండదు. ఆ అలోవెరా జెల్ తీసుకుని అంత తేనె వేసేసి ఈ రెండింటిని మెత్తగా ఒక పేస్ట్ లాగా చేసేసుకుని డ్రైనెస్ వచ్చే చేతులు, మెడ, ముఖ భాగము, పాదాలు అప్లై చేసేసి 20 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేస్తే తేనెలోను అలోవెరా జెల్ లో ఉన్న స్మూతనింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో అవి స్కిన్ ని సాఫ్ట్ గా స్మూత్ గా చేస్తాయి. ఆ డ్రైనెస్ వచ్చిన దాన్ని, ఆ క్రాకిల్ లాగా వచ్చిన కాస్త హార్డ్ గా అయిన స్కిన్ దాన్ని మెత్తగా చేయటానికి బాగుంటుంది అనమాట. ఇలా చేయటం ద్వారా లోపల నుంచి మార్పుతో పాటు బాహ్యంగా కూడా చర్మంలో మార్పులు వెంటనే వస్తాయి. అందుకని ఆ డెడ్ సెల్ లేయర్స్ ని చక్కగా రిమూవ్ చేయడానికి, లోపల నుంచి సాఫ్ట్ లేయర్స్ మంచిగా ఫ్రెష్ గా రావడానికి రెండింటి కాంబినేషన్ మీ అందరికి బాగా ఉపయోగపడుతుంది. అమ్మా, ఇందాక ఒక ఇంటికి నేను మెకానిక్ గా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి నా ఫోన్ తీసుకుందమ్మా. ఎవరు సార్ తను? ఎవరంటే గుర్తొచ్చిందమ్మా. ఇందాక గాంధీనగర్ మూలమలుపు 2వ వీధిలో అక్కడ నేను కార్ రిపేర్ చేస్తుంటే అక్కడికి ఒక ఆవిడ వచ్చి నా మొబైల్ తీసుకుందమ్మా. ఓకేనమ్మా? థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా లోకేశ్వరే బాబీకి యాక్సిడెంట్ అయిందని చెప్పింది. అంటే నన్ను ఇంట్లో లేకుండా చెయ్యాలని ఇలా చేసిందన్నమాట. నన్ను ఇంట్లోంచి పంపించాల్సిన అవసరం ఏముంది? మా అమ్మ మీద దొంగతనం నింద మోపడానికి, మా మీద పోలీస్ కేసు పెట్టి ఈ కాలనీ నుంచి గెంటేయడానికి సుహాసిని గారు ప్లాన్ చేశారన్నమాట. అందుకే వాళ్ళింట్లో ఉండాల్సిన నెయ్యి డబ్బాలు మా ఇంట్లో పెట్టారన్నమాట. మా అమ్మ చేసే దొంగతనాల్ని అవకాశంగా తీసుకుని మళ్ళీ మళ్ళీ మమ్మల్ని దొంగలుగా నిరూపించాలని సుహాసిని గారు ప్రయత్నిస్తున్నారు. అమ్మ మారదు, వాళ్ళు మారరు. ఇటు మా అమ్మని తప్పు పట్టలేను, అటు వాళ్ళని తప్పు పట్టలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మ మీద మాత్రం నేరం పడకూడదు. లేదు, నిషే పసుపు కుంకాలు తేయడానికి వీల్లేదంతే. ఎందుకత్తయ్యా ఇంతమంది మన మంచి కోసం చెప్తుంటే ఎందుకు వద్దంటున్నారు? నాకు ఇష్టం లేదు కాబట్టి. అదే ఎందుకు ఇష్టం లేదత్తయ్యా? ఎందుకంటే నా కోడలు విధవ అవ్వకూడదు కాబట్టి. నిషి విధవెందుకు అవ్వకూడదు అత్తయ్యా? వదినా, నువ్వు ఆవేశపడకు, నేను చెప్పేది విను.
చెప్పండి అత్తయ్య, ఎందుకు నిషిగా పసుపు కుంకుమలు తీయకూడదు? ఎందుకేందమ్మి? నా కొడుకు చనిపోలేదు, బతికే ఉండాడు, బతికే ఉండాడు, బతికే ఉండాడు, బతికే ఉండాడు. అందాల హరివిల్లే నువ్వున్న అత్తిల్లే అయినా నీ స్థానం ఏంటి? ఆ దైవం మాటల్లో నీ పయనం సాగేన కడదాకా. మెట్టింటి తలపొకటి నీ నుదిటి రాతొకటి, ఈ నడుమ నీ గతి ఏంటి? నూరేళ్ళ నీ జన్మ చికెన్ ఫ్రై చూసాం, మటన్ ఫ్రై చూసాం, కానీ మొదటిసారి దోశ ఫ్రై చూస్తున్నాను. వాడు కనిపించినప్పుడల్లా వాడిని కళ్ళారా చూసుకుందామంటే కన్నీళ్ళు అడ్డుపడుతున్నాయి. కనీసం ఈ అదృష్టాన్ని కూడా నాకు దూరం చేయకు, దూరం చేయకు. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఎలా ఉంది? నథింగ్ టు వరీ, తన ప్రాణానికి ప్రమాదం ఏం లేదు. త్వరలోనే గాయాలు కూడా మానిపోతాయి. మా అబ్బాయిని చూడొచ్చా డాక్టర్? రూమ్కి షిఫ్ట్ చేస్తాము, అప్పుడు వెళ్ళి చూడండి. నీ విధిరాత ఘోర మనోహరి నేను, మా ప్రభువులైన యమధర్మరాజుల వారు, ఆఖరికి నీ మరణము కూడా నీ కుటుంబము నుండి నిన్ను వేరు చేయలేకపోవచ్చున్నవి. దీనిని ప్రేమ అనవలనో పిచ్చి అనవలనో తెలియదు గాని ఇటువంటి ప్రేమను వాత్సల్యమును మునుపెన్నడూ చూడలేదు. భవిష్యత్తునందు కూడా చూడబోనేమోనని అనిపించుచున్నది. చారుని నా భార్య గానా? ఎలా అద్యా? ఎలా? ఎలా ఏంటి శ్రీను, ఎలా ఏంటి? తాళి కట్టావు, నువ్వు ఒక్కడివి కాదన్నా. అందరి దృష్టిలో చారు నీ భార్య. అందుకే నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండు అని చెప్తున్నా. ఇప్పటికీ నాకు ఇష్టం లేదు అని నువ్వంటే నీకు ఇష్టం లేనిది చారు కాదు, నేను ప్రాణాలతో ఉండడం అని అర్థం. అద్యా, ఈయనేంటి తమ్ముళ్ళు ఇన్నోసెంట్ అని అంటున్నారు, వాడేమో బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకొని తిప్పుతున్నాడు. వెరీ బ్యాడ్. ఏం చేస్తున్నారు? వదలండి. కదలకండి, ఆ పక్క ఆటోలోంచి మా అన్నయ్య చూస్తున్నాడు.
ఈవిడ గారేదో చెల్లెళ్ళు చిట్టి పాపలు అనుకుంటుంది. ఇక్కడ చెల్లెలేమో లవర్తో షికార్లు చేస్తుంది. వెరీ బ్యాడ్. ఏమండి, ఇల్లు దొరికిందా? దొరికింది అక్షర. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. పోన్లేండి, మీరింతవరకు రాకపోయేసరికి దొరకలేదేమో అనుకున్నాను. సీను గారికి ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పిన మాట నిలబడింది. సామాన్లు కూడా సర్దేశాను. రేపొద్దున్నే వెళ్ళిపోదాం. సరే. ఏంటి శివయ్య, ఎందుకు ఇలా చేస్తున్నా? ఏంటి పరీక్ష? దుర్మార్గుల చేతుల్లోకి ఆత్మలింగం పోకూడదు కదా స్వామి. వాళ్ళకి ఇంట్లో ఎక్కడుందో తెలిసే వస్తున్నట్టున్నారు. నాకైనా ముందు తెలిసేలా చెయ్యండి శివయ్య, చెయ్యండి. నానా, నానా, బాబు. అమ్మా, దేవతల వచ్చి నా కొడుకును కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అయ్యో బాబాయ్, వద్దు బాబాయ్. ఇక మీదట ఇలాంటి వెధవుల దగ్గర అప్పు చేయకండి. తమ్ముడు, మీ నాన్నగారు ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతున్నారు. నువ్వు బాగా చదువుకొని ఆయన్ని బాగా చూసుకోవాలి. అలాగే అక్క. వెళ్ళొస్తానమ్మా. అలాగే. పదబాబు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక మీదట ఒక లెక్క. కార్పొరేటర్ క్రాంతితో పెట్టుకుంటే ఎవరికైనా కూసాలు కదిలిపోవాల్సిందే. చాలే పద. ఈ ఆస్తి అంతా సుమతి గారిది కాబట్టి ఆస్తి మొత్తం ఆమె పిల్లలు రామ్ ప్రీతిల పేర్ల మీద రిజిస్టర్ చేసేలా డాక్యుమెంట్స్ రెడీ చేయించాను. నిన్నలా ఎవరు చేయమన్నారు? ఎవరిని అడిగి చేశావు? ఆఫీసులో జనార్దన్ సార్తో చెప్పాను మేడం. సార్ ఓకే అన్నాకే మ్యాటర్ రాయించాను. నువ్వు అడగాల్సింది ఆయన్ని కాదు, నన్ను. ఆస్తి మొత్తం నా పేరు మీద ఉండాలి. ఈ పేపర్స్ లో ఎక్కడా నా పేరు లేదు. ఆఖరి డాక్యుమెంట్లో రామ్ ప్రీతిల గార్డియన్గా మీ పేరే ఉంది మేడం. మీరు సైన్ చేస్తే వాళ్ళ సంరక్షణ మీకే వస్తుంది. నేను అడుగుతుంది ఆస్తి గురించి, రామ్ ప్రీతిల ఆలన పాలన గురించి కాదు. ఆస్తి సుమతి గారిది కదా మేడం. మరి నేనెవర్ని? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? పిల్లల్ని పెంచి ఆయాలా ఉన్నానా? అంటే మేడం, ఈ డాక్యుమెంట్స్ మార్చి ఫ్రెష్ గా నా పేరు మీద రెడీ చేయించి తీసుకురా. మిస్సెస్ కృష్ణప్రియకి మానవతా దృక్పథంతో తనకి కొద్ది సమయం ఇవ్వడం జరిగింది. అయినా సరే తను కోర్టుకు రాకుండా కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను, అలాగే ఈ కేసు విషయంలో సాక్ష్యాధారాలను నిరూపిస్తానని చెప్పి ఇప్పటి వరకు కోర్టుకు రాలేదు. కోర్టు వారి సమయం వృధా అవుతున్న కారణంగా మిసెస్ కృష్ణప్రియకు మిస్టర్ రాధా గోవింద్కు విడాకులను జడ్జి గారు, జడ్జి గారు, ఏం మాట్లాడుకుంటున్నారు అల్లుడు? నాకు తెలిస్తే నీకు చెప్పనా? నువ్వు వేసిన ముగ్గు, నువ్వు వేసిన అడుగు, నువ్వు చెప్పిన మాట అన్నిట్లో నాకు అనుమానాలు రావడం, ఆ తర్వాత ఆధారాలు దొరకడం చకచకా జరిగిపోయాయి. మలేషియా వెళ్ళానని అబద్ధం చెప్పడంతో ఎంక్వైరీ చేస్తే లలితాదేవి అమ్మగారు వెళ్ళనే లేదు అని చెప్పారు. ఆవిడ రేపు ఇక్కడికే వస్తున్నారు. ఈలోపు వేషం మార్చి వచ్చావా సరే, లేదంటే మా ఇద్దట్లో ఎవరో ఒకరు, నేను కాకపోయినా పెద్దమ్మగారైనా నిన్ను చంపడం ఖాయం.
నాన్న లే నాన్న, ఏంట్లకి ఒకసారి లే నాన్న. ఎందుకో అమ్మ ఫోటో ఇక్కడుందేంటి? నిన్నే నాన్న, అమ్మ ఫోటో ఇక్కడెందుకుంది? నాన్న నిన్నే. అమ్మ లేదు, బొమ్మ లేదు. డిస్టర్బ్ చేయట్లకి. నీకిలా కాదు, చెప్తానుండు. నాన్న, అమ్మ ఫోటో నీ చేతిలో పెడుతున్నా, ఇప్పుడైనా చూసి చెప్పు.